అప్పట్లో పెళ్ళికి ఇప్పటి పెళ్ళికి డిఫరెన్స్ చూద్దాం. అప్పట్లో పెళ్ళిళ్ళలో ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇక వారం రోజులు ఉందనంగా పత్రికలు అవి కొట్టిస్తుండే. పత్రికలు పంచేవాళ్ళు, పత్రికలు పంచుతుండే. అప్పుడు సారపోయడానికి చుట్టాలు ఊర్లో వాళ్ళందరూ వచ్చేసి ఆడపిల్ల పెళ్లి వాళ్ళైతే సారే పోస్తుండనమాట. సారపోయడానికి ఇప్పుడైతే పైసలు పెట్టి సారెలు పోపిస్తుర్రు, లేకపోతే ఆర్డర్ పెట్టి సారెలు చేపించుకుంటారు. కానీ అప్పట్లో అట్లా ఏం కాదు. వాళ్ళే ఊర్లో వాళ్ళే చుట్టాలు హెల్ప్ చేసుకుంటా సారే పోస్తుండే. ఇక వాళ్ళు కూల్ డ్రింక్స్, చాయ్ అట్లాంటివి పెట్టిస్తుండే, సారే పోస్తుండే. ఇక సారే పని అయిపోయినాక పంచేటోళ్ళు పత్రికలు పంచుతుండే. ఇక పెళ్లి షాపింగ్కి పోతుండే, అందరు కలిసి పోతుండే. ఇక షాపింగ్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక మెహందీ ఫంక్షన్లు, హల్దీ ఫంక్షన్ ఇప్పట్లాగా అప్పుడు లేకుంటుండే. గోరింటాకు అవి పెట్టుకుంటుండే. ఇప్పుడేమో మెహందీ ఫంక్షన్స్, హల్దీ ఫంక్షన్స్, సంగీత్ ఫంక్షను, ఫోటోషూట్లు ఇవన్నీ చేస్తారు. అప్పుడు వెనకటి అవేం లేకుంటుండే. మెహందీ అట్లాంటివి ఏం లేకపోతుండే. ఆకు మైదా కన్నా బెల్లం మైదా కన్నా చేసుకుంటుండే, అవి పెట్టేసుకుంటుండే. అప్పట్లో అయితే గాజులోళ్ళు ఇంటికే వచ్చి గాజులు పెట్టేవారు. అందరికీ గ్రీన్ కలర్ గాజులు పెడుతుండే, పెళ్లి గాజులు అని చెప్పేసి. అందరి చేతులు చూస్తే పచ్చగా ఉంటుండే. అప్పుడు అర్థమవుతుంది అందరికీ, అరే పలానా పెళ్ళి ఉంది, అందరికి చేతులు పచ్చగా ఉన్నాయి, పచ్చ గాజులు పెట్టుకుంటే పలానా ఇంట్లో పెళ్ళి అవుతుందని చెప్పి గుర్తుపడుతుండే. ఇంకా 2 కంకణాలు అక్కడ ఇక్కడ వేసి కంకణాలు పెడుతుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు, అన్నీ మ్యాచింగ్ గాజులు. ఏ చీర వేసుకుంటే ఆ మ్యాచింగ్ గాజులు వేసుకుంటారు. ఇక తర్వాత ఇక పెళ్లి పందిరి కాడుకొద్దాం. పెళ్లి పందిరి ఏమో అప్పుడేమో ఇంటి ముంగట పచ్చని పందిరి వేసి మంచిగా దానికి తాటాకులతోటి పందిరి వేసి దానికి మంచి పువ్వులతోటి డెకరేషన్ చేసి ఇంటి ముంగట స్టేజ్ లాగేసి అలానే పెళ్లి చేస్తుండే. ఆ పందిరి ఒక వారం రోజుల దాకా మంచి ఇంటి ముంగట మంచి కడలెక్కలు ఉంటుండే. కానీ ఇప్పుడు ఫంక్షన్ హాల్స్, మంచి ఫంక్షన్ హాల్స్, హై రేంజ్ ఫ్లవర్స్, మళ్ళీ పెద్ద ఏమంటారు డెకరేషన్స్, మండపాలు, సెట్టింగ్స్, అబ్బబ్బబ్బా ఇక పైసలు ఎట్లుంటే అట్లా ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అసలు ఒక ఇప్పుడు పైసలు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక అట్లా సెట్టింగ్లు వేసుకుంటున్నారు. అప్పట్లో మంచిగా ఇస్తరాకులు కుట్టి మంచిగా కూసబెట్టి భోజనాలు పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళే వచ్చి మన దగ్గరకు వచ్చి మనకి ఏం కావాలో వాళ్ళే చూసుకొని వడ్డిస్తున్నాయి. కానీ ఇప్పుడు అట్లా బఫే సిస్టమ్ ఒకటి పెట్టారు. ఇక చిప్పలు పట్టుకొని అడుక్కుని తిన్నట్టు మనం వాళ్ళ దగ్గరకు పోయి అన్నీ అడుక్కొని తినాలి. ఇక పెళ్లి కూతురు రెడీ అవ్వడం ఏందో కానీ ఇక పెళ్లి కూతురు అక్క, చెల్లె, అలా మేనత్తలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు ఇక వాళ్ళు కూడా సేమ్ పెళ్లి పిల్లలు ఎక్కడే తయారవుతారు. ఇక పెళ్లి పిల్లని మనం ఎట్లా గుర్తుపట్టాలంటే ఇక భాషంగా ముక్కడు చూసి మనం గుర్తుపట్టాలి. సేమ్ తయారు. ఇక పూల జడలు కూడా వేసుకుంటారు. ఇక ఎట్లా గుర్తుపట్టొస్తుంది పెళ్లి పిల్లని? సేమ్ తయారవుతారు. ఏం తయారవుతారు అంటే ఎవరు పెళ్లి పిల్లనో ఎవరు పెళ్లికి వచ్చినో తెలియకుండా రెడీ అయిపోతారు. అప్పట్లో పెళ్ళిళ్ళు టేప్ రికార్డులో పాటలు పెడుతుండే. ఇక ఇప్పుడు అన్ని డీజేలు, ఆర్కెస్ట్రాలు ఇవన్నీ పెడుతురు. ఒకప్పట్లో ఇక అప్పగింతలు కట్టుకొద్దాం. ఒకప్పుడు అప్పగింతలు చేస్తే మస్తు ఏడుస్తుండే. ఇంటి వదిలేసి పోతున్నా, వేరే ఇంటికి పోతున్నా, అత్తగారింటికి పోతున్నా అని చెప్పి పిల్ల మస్తు బాధపడి అన్నీ తలుచుకొని ఏడుస్తుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు. మంచిగా మామూలుగా ఏదో సైలెంట్ వెళ్ళిపోతారు అనమాట. అట్లా వెళ్ళిపోతారు ఇప్పుడు. ఎంతైనా అప్పటి పెళ్ళిళ్ళకి ఇప్పటి పెళ్ళిళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. పైసలు ఎట్లా పెరుగుతుండే మనుషుల ఆలోచనలు కూడా అట్లా పెరుగుతున్నాయి. ఆ పెళ్ళిళ్ళు తీరు కూడా మొత్తం మారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.